శంకరమఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తజనులకి అందరికీ కూడా స్వాగతం నుంచి అందరూ కూడా వారిని వారు రక్షించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఏకైక మార్గంగా మా గురువులు మాకు చెప్పినటువంటి విధానంలో మేము వెళుతూ లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఒక నినాదంతో అందరూ బాగుండాలి అని ఈ సుబ్రహ్మణ్య కళ్యాణాలను చేయించడం జరుగుతున్నది. ధర్మ సంస్థాపన జరగాలి. లోకల్లో అపమృత్యు దోషాలు ఎక్కువ ఏంటంటే వయసుకు వచ్చిన పిల్లలు కూడా ఏదైతే కాలం చేస్తుంటే ఆ గర్భశోకం ఇంత అంతా లేదు. అలాగే యువత కూడా చాలా పెనుదోవలు పడుతోంది, చాలా చెడుదోవలు పడుతోంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల, సుబ్రహ్మణ్యుడు యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఇల్లు సుభిక్షతతో ఆనందంతో వర్ధిల్లాలని ఇంటింటా సుబ్రహ్మణ్య కళ్యాణము అన్న ఒక నినాదంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి డాక్టర్ టి రవిరాజ్ గారు, మన శంకరమఠం ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ, అలాగే ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, వారి సతీమణికి, మా అమ్మకి ఇద్దరికీ కూడా మా పాదాభివందనాలు తెలుపుతున్నాము. మేము వారి చేతుల మీద ఈ యొక్క ప్రొఫైల్ ఓపెనింగ్ జరగడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావన చేస్తూ స్వస్తి. ఈరోజు సుబ్రహ్మణ్య కళ్యాణానికి అలాగే ఈ గ్రంథ ఆవిష్కరణ ఉత్సవానికి విచ్చేసిన భగవద్భక్తులందరికీ కూడా నా వందనాలు. బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారి సతీమణి, అలాగే డాక్టర్ శ్రీకాంత్ గారు, వారి తల్లిగారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే ఈ రోజుని మనం ఆవిష్కరిస్తున్నది, ఈ తర్వాత మనం జరుపుకుంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈరోజు ఈ బ్రీఫ్ ప్రొఫైల్ అంటే శరవణ భవ సంస్థానం వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుమారుగా 2 సంవత్సరాల క్రితం మన కంచి స్వామివారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు మన విశాఖపట్నం వచ్చారు. అది వచ్చిన సందర్భంలోనే అంతకుముందు వారు వెదురుపాక వెళ్ళడం, అక్కడ మన వెదురుపాక గాడి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సందర్భంలో వారి వారి పీఠానికి విజయ దుర్గా పీఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మన డాక్టర్ గారికి స్వామి సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశారు. ఇది జరిగి సుమారుగా 2 సంవత్సరాలు అయింది, 22 నెలలు అయిందట. ఈ 22 నెలల్లోనూ డాక్టర్ గారు సుమారుగా 84 కళ్యాణ మహోత్సవాలు చేశారు. ఇది 85వ కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణాన్ని మన విశాఖ నగరంలో, మన శంకరమఠంలో జరుపుకోవడం మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం. మన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపడంలో కూడా ముఖ్య ఉద్దేశం చాలా వరకు మీకు అందరికీ తెలుసు. అపమృత్యుని లేకుండా చూడడానికి, తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూడడానికి, ధర్మం నెలకొల్పడానికి, అలాగే సనాతన ధర్మం ప్రచారం చేయడానికి ఇటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో డాక్టర్ గారు చాలా ఈ యాక్టివిటీని తీసుకున్నారు. ఈ రోజునే వారి ప్రొఫైల్ మనం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులను అందుకోవడానికి అనేక హోమాలు కూడా చేస్తున్నారు. వీటిలో సుబ్రహ్మణ్య హోమం, పాండ్య హోమం, దుర్గా హోమం, మాన్య సూక్త హోమం, ఇలాగా అనేక రకాలైన హోమాలన్నింటినీ వారు నిర్వహిస్తూ, ముఖ్యంగా వారి ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేస్తున్నారు కనుక వారి ప్రయత్నం నిరాటంకంగా జరుగుతూ, మీరు మొత్తం ఎన్ని చేయాలనండి? 100 లెక్కేం లేదు, అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండడమే ఇటువంటి వారి సామాన్యుడికి దగ్గరగా ఉంటూ వెళ్ళాలని కంటిన్యూస్గా. దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం కలగాలన్న సదుద్దేశంతో వారు చేస్తున్నారు కనుక ఇక మీదట కూడా వారు ఈ కార్యక్రమాలను కంటిన్యూ చేయాలని, వీలైనప్పుడల్లా మన శంకరమఠంలోనే ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకోవాలని, దానికి మా సహాయాన్ని సహకారాన్ని మేము అందిస్తామని చెప్తూ ఈరోజు
ఈ సభకి విచ్చేసిన మీకు అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ గారికి నా హృదయ